జిల్లా మదిరండి. ఇంతవరకు మాకు ఇంటి స్థలం కూడా లేదండి. ఇంటి స్థలం లేదు. మా ఇంట్లో హార్ట్ పేషెంట్ ఉన్నారు ఇద్దరు. నెలకు వచ్చేసి అమౌంట్ 12,000 దాకా అయితే మందులకి. ఇంటి రెంట్ కట్టలేకపోతున్నాను అండి. మొత్తం ఇద్దరు హార్ట్ పేషెంట్ ఉన్నారు ఇంట్లో. అమ్మ మాట్లాడుద్ది, మాటలు రావు. నాది అవుట్ సోర్సింగ్ పోస్ట్ అండి. 13,000 జీతంతో 13,000 జీతంతో నేను కుటుంబాన్ని పోషించాలి, ఆరుగురిని. మా నాన్నగారు లేరు, చనిపోయారు. ఇక మేమంతా చాలా మధుర నియోజకవర్గం అన్నారు. గతంలో మీ ఎమ్మెల్యే బట్టి విక్రమార్క గారు కలవలేదా మీకు? మేము చాలాసార్లు కలిసినాము. ఇంతవరకు అయితే ఇక లేదు. ఇప్పుడే ఇక స్టార్టింగు. మరో పోయి మేము 30 ఏళ్ళు 25 ఏళ్ళు అవుతుంది కదా. మీ ప్రాబ్లం ఏంటి? మా తల్లిగారు వనగలే, మాది పెద్ద గూడూరు. మీ సమస్య ఏంటి? మీ సమస్య ఏంటి? మాకు మరి ఏమైనా ఆర్థిక సాయం అయినా 20 ఆపరేషన్ అయినా ఇక చేసుకుంటలేను, కానీ మందులకే నెలకు 5,000 అవుతాయి. షుగరు, గుండె కేసులు సంట్లు, షుగరు, బీపీ, మరి గుండె జబ్బు గోళీలు ఇల్లు ఉన్నాయి. నెలకు 5,000 అవుతాయి. ఇల్లు లేదు, ఏం లేదు. ఇంతవరకు ప్లాట్ లేదు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదా మీకు? ఇవ్వలేదు. మా కుటుంబం చాలా పెద్దది. ఇంతవరకు మాకు డబుల్ బెడ్రూమ్ లేదు, గజం ప్లాట్ కూడా లేదు. మాకేమీ ఇవ్వలేదు. గజం ప్లాట్ లేదు, ఏం లేదు. అమ్మా అయితే అంటే చాలా మంది ఇక్కడ చాలా ఇబ్బందులు పడుకుంటూ వస్తున్నారు. అంటే వీల్ చైర్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొని ప్రజా దర్బార్కి రావడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా ఇది ప్రజల యొక్క ప్రభుత్వం కాబట్టి ప్రజా దర్బార్లో కొంత న్యాయం జరుగుద్ది అనేది వస్తున్నారు, చూపిస్తున్నారు వీళ్ళు. సో ఏంటి ఇదంతా? అదొక మ్యాటర్ సార్. నాది మా ఇంట్లో సమస్యలది మ్యాటర్ సార్. అవును సార్. సో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇట్లా వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు. సో వాళ్ళ కుటుంబ సమస్యలు అయితే ఇట్లా ఉన్నాయి, పరిస్థితులు ఇట్లా ఉన్నాయని చెప్పేసి తీసుకురావడం జరుగుతుంది. వీల్ చైర్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొని ఇక్కడికి వస్తున్నారు అనమాట. పెద్ద ఎత్తున ప్రజలు అంటే రాష్ట్ర నలుమూలల నుంచి కూడాను ఈ ప్రజా దర్బార్కి రావడం జరుగుతుంది. అంటే వీళ్ళందరూ కూడాను ఉదయం 3 గంటలకి 4 గంటలకు స్టార్ట్ అయ్యి ప్రజా దర్బార్కి చేరుకోవడం జరుగుతుంది. 6 గంటలకు అయితే మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. గ్రామస్థాయి పోస్ట్ అయిన పంచాయతీ కార్యదర్శులం సార్. మేము దరిదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపు ఒక 400 కిలోమీటర్ల దూరంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ చేయడం జరిగింది సార్. చిన్న గ్రామస్థాయి ఉద్యోగి పోస్టు సార్. మమ్మల్ని మా స్థానికత పూర్తిగా కోల్పోయినాం సార్. మా ముసలి వాళ్ళ తల్లిదండ్రులు మనం చూసుకోలేకపోతున్నాం. మా స్థానికత, మా పిల్లలు, మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ వదిలేసి మేము 400 కిలోమీటర్ల దూరంలో మా తరతరాలు కూడా అక్కడనే జీవించాలని మా 317 జీవోలో మమ్మల్ని ఈ విధంగా చేసిరు సార్. మేము గతంలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీని, సీఎం గారిని ఎవరిని కలిసినా మమ్మల్ని దరిదాపులో కూడా రానివ్వలేదు సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఆరోగ్యంగా సఫర్ అవుతున్నాం. చాలామంది ముసలోళ్ళు బీపీ, షుగర్లు వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. దయచేసి ఇప్పుడైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మా పైన చొరవ తీసుకొని మాకు న్యాయం చేయగలరని 2 చేతులు జోడించి దండం పెట్టి నమస్కరిస్తున్నాం సార్. జీతాలు లేకపోతున్నాయన్నా, లేదంటే మీ జీతాలు పెంచాలన్నా ఏం కోరుకుంటున్నారు? సార్ గుడ్ మార్నింగ్ అండి. జీతాలు పెంచాలి, మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, ఈఎస్ఐ పిఎఫ్ లేదు. కరోనా టైంలో మేము ఎంత సర్వీస్ చేసినా కూడా మమ్మల్ని తెలంగాణ ప్రభుత్వం పిఆర్సీ ఇస్తా, ఇన్సెంటివ్ ఇస్తా అని ఇప్పటిదాకా ఇచ్చింది లేదు. 2017లో మాకు పిఆర్సీ వస్తే ఇప్పటిదాకా ఇవ్వలేరు సార్. దయచేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అన్న మమ్మల్ని గుర్తించి. ఇప్పుడు కూడా మీరు కలవలేదా ముఖ్యమంత్రి గారిని కానీ కేటీఆర్ గారు? సార్ 15 రోజులు ధర్నా చేస్తే ఎవరు రెస్పాన్స్ కాలేదు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు. కేటీఆర్ సార్ ఆశలను అవమానించాడు సార్, మమ్మల్ని అందరిని అవమానించాడు. సిగ్గు శరాలు లేక ఆశా వర్కర్లు రోడ్ల మీదకి ఎక్కిరని మమ్మల్ని అందరిలో అవమానించిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అయినా సరే మేము భరించుకుంటూ వచ్చినాం. ఎందుకంటే మాకు ఒక ఈఎస్ఐ లేదు, ఒక పిఎఫ్ లేదు, హెల్త్ కార్డ్ లేదు. మాకు ఇప్పుడు కరోనా టైంలో మేము అంత సర్వీస్ చేసినా కూడా మా ఆశా వర్కర్లకు ఏమన్నా అయితే ఏ రెస్పాన్స్ లేదు. అది మేము పర్సనల్గా మేము చూసుకోవాల్సిందే. దయచేసి సార్ అన్న ఇప్పుడు మమ్మల్ని గుర్తించి మాకు సీతక్క హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు జీతాలు పెంచుతాను, మీకు ఈఎస్ఐపిఎఫ్ ఇస్తానని మాకు సీతక్క భరోసా ఇచ్చింది. అక్క భరోసా మీద ఇప్పుడు సార్ని కలవడానికి వచ్చాము. మాకు ఫిక్స్డ్ వేతనం చేసి ఈఎస్ఐపిఎఫ్ ఇచ్చేస్తే చాలు. అంగన్వాడీ టీచర్ల గురించి అనౌన్స్మెంట్ ఇచ్చారు. టీచర్ల గురించి ఇచ్చినప్పుడు మరి ఆశా వర్కర్ అని గుర్తించలేదా సార్? మమ్మల్ని ఎందుకు గుర్తించలేదు ప్రభుత్వం అని అడుగుదానికంటే వచ్చినాం. కరోనా టైంలో అంత సర్వీస్ చేసినప్పుడు మమ్మల్ని ఎవరు ఆశాలు చేశారని అప్పుడు ఎత్తేసారు. ఇప్పుడు ఎందుకు మమ్మల్ని గుర్తించట్లేదని అడుగుతారు. సీతక్క మీకు హామీ ఇచ్చారు, కానీ ఇప్పుడు ప్రజా దర్బార్లో సీఎం గారిని కలవబోతున్నారు. అయితే మరి
ఈ రెండింటికి టాలీ వద్దా? నిజంగానే సీతకి ఇచ్చిన హామీని సీఎం గారు నెరవేరుస్తారని నమ్మకం ఉందా మీకు? నమ్మకంతో వచ్చాం సార్, మాకు నమ్మకం ఉంది సార్ మీద. మమ్మల్ని గుర్తించి మాకు సీతకి ఇచ్చిన మాట మాకు నిలబెడతాడని నమ్మకంతో మేము ఈరోజు 5 గంటలకు వచ్చి ఇక్కడ ఉన్నాం సార్. మేము యూనిఫామ్లో ఉన్నాము, మేము ప్రెగ్నెంట్ వాళ్ళని అక్కడ ఆపేసి వచ్చాము. మమ్మల్ని ఇద్దరినన్నా పంపించానంటే వాళ్ళు అలో చేయట్లేరు. అందుకే మేము కూడా పద్ధతి ప్రకారం లైన్లో వచ్చి నిలబడ్డాం సార్. థ్యాంక్ యూ. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడాను అన్ని డిపార్ట్మెంట్స్లో నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడాను మాకు అన్యాయం జరిగింది. గత 10 ఏళ్లలో ఇంతమంది నిజంగానే ఆ తెలంగాణలో డెవలప్మెంట్ జరిగింది అని చెప్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బంగారు తెలంగాణ అయిందని కూడా చెప్తున్నారు. కానీ ఇంతమంది సమస్యలు చెప్పుకోవడానికి ప్రజా దర్బార్కి వచ్చారు, ప్రగతి భవన్కి వచ్చారు, సీఎంని కలవడానికి వచ్చారు. మరి కొంతమంది మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది గ్రామం గుమ్మడవల్లి, మండలం కొండమల్లపల్లి, నల్గొండ జిల్లా. మేము గత 60 సంవత్సరాల కింద ఈ భూమి కొనుక్కున్నాము. మేము అనుభవదారు కాలం వస్తున్నాం, అదే భూమిలో జీవిస్తున్నాం, అదే భూమిలో ఉంటున్నాము. మేము పట్టా మార్పిడి చేసుకోలేదు. 60 సంవత్సరాల కింద కొన్న అతని మనవడు వచ్చి పట్టా మార్పిడి చేసుకొని తెల్లారే సేల్ చేసి అతను మా మీదకి వచ్చి మమ్మల్ని ఖాళీ చేపియాలని, మమ్మల్ని దౌర్జన్యంగా ఖాళీ చేపియాలని డోజర్లు, ట్రాక్టర్లు అవన్నీ తీసుకొని వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. మీరు ఎప్పుడో 60 ఏళ్ల క్రితం నుంచి ఉన్నారని చెప్తున్నారు కదా, ఇది గ్రామ స్థాయిలో సమస్య కదా, మరి సీఎం వరకు ఎందుకు వచ్చారు? గ్రామ స్థాయిలో ఇది అవ్వట్లేదా? గ్రామ స్థాయిలో ఎంఆర్ఓ గారు మాకు చేయలే, అతనికి పైసలు బాగా తినేసి అతనికి చేసేసింది. మేము మేము అప్లికేషన్ పెట్టుకున్నా కానీ ఎంక్వైరీ చేసింది మాకు చేస్తానే చేయకుండా అవతలి వ్యక్తి పైసలు బాగా ఇవ్వడం వల్ల ఎంఆర్ఓ గారు మరో డబ్బులు తీసుకున్నారని చెప్తున్నారు. ఇప్పుడు దీనికి సివిల్కి సంబంధించిన కేసు కాబట్టి, ఆస్తులు తగదా కాబట్టి మీరు అక్కడనే చూసుకోవాల్సింది కదా, కోర్టులోనైనా. మరి సీఎం వరకు ఎందుకు వస్తున్నారు? కోర్టుకు పోయి 6 కోర్టులో ఉన్నాక కూడా వీళ్ళు వచ్చి మమ్మల్ని బయటికి గెట్టేయాలని చూస్తున్నారు, కబ్జా చేసి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పుకోదలుచుకున్నారు అసలు దీని గురించి? దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ చేసి మాకు తగిన న్యాయం చేసి మాకు పట్టాలు ఇప్పించగలరని. ఎన్ని ఎకరాలు ఉంది? 6 ఎకరాల భూమి. 6 ఎకరాల భూమి. ఎన్ని కుటుంబాలు నివసిస్తారు? 3 కుటుంబాలు. సో అది పరిస్థితి. ధరణి మూలంగా ఇది ఎంత ధరణి రావడం వల్ల ఎలాంటి ఎంక్వైరీ లేకుండా అతనికి ప్రొసీడింగ్స్ ఇచ్చేసింది. రైట్, అది చూస్తున్నాం మనం. అనేకమైన సమస్యలు తెలంగాణలో లేవనెత్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడాను, పబ్లిక్ అంతా కూడాను సీఎంని కలవాలి. అంటే ఏ చిన్న సమస్యలు, గ్రామ స్థాయిలో సమస్యలు కూడాను పెద్ద ఎత్తున ఇంతకుముందు ఏవైతే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన, ఎంఆర్ఓకి సంబంధించిన సమస్యలు కూడాను సీఎం వరకు తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే గత ప్రభుత్వంలో పబ్లిక్కి న్యాయం జరగలేదని చెప్తున్నారు కాబట్టి అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడాను, పబ్లిక్ అంతా కూడాను ఇక్కడికి వస్తున్నారు. సో వాళ్ళ చిన్న సమస్యలైనా సరే సీఎం వరకు తీసుకురావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే గ్రామ స్థాయిలో కూడాను కొంత డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడం అధికారులు కానీ, లేదంటే వాళ్ళకి గతంలో పార్టీ కార్యకర్తలు కానీ అని చెప్తున్నారు.